ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను మీ సొంతం అవుతాను అని అనుకుంటున్నారే తప్ప దీనివల్ల నేను ఎన్ని ఇబ్బందులు ఎన్ని అవమానాలు పడాల్సి వస్తుందో ఒక్క క్షణమైనా ఆలోచించారా? మీరు ఆ రోజు అలా తాళి కట్టడం వల్ల నాకు ఈ రోజు ఇంతకంటే గౌరవం ఎలా వస్తుంది చెప్పండి? తులసి, ఆ రోజు నేనెందుకు అలా చేశాను నీకిప్పుడు చెప్పినా అర్థం కాదు. వద్దు, మీరేం చెప్పద్దు. మీ వల్ల నేనే కాదు, మా అమ్మ నాన్నలు నా వాళ్ళందరూ కష్టాలు పడ్డారు, ఇంకా అవమానాలు భరిస్తూనే ఉన్నారు. మీ స్వార్థం కోసం నన్ను మీరు బలి పశువుని చేశారు. అంత మాట నాకు తులసి, నేను భరించలేను. ఇక్కడ నీ కష్టాలకి కన్నీళ్ళకి కారణం నేనే కావచ్చు, కానీ నేనెప్పుడు నువ్వు బాగుండాలని కోరుకుంటాను. ప్రేమగా ఈరోజు ఇంటికి సారె తీసుకొస్తే కనీసం లోపలికి కూడా తీసుకురానివ్వలేదు మీ వాళ్ళు. ఆ సారేమీ వద్దని అలాగే పంపించేశారు. ఇంకా ఇప్పుడేమో నువ్వు బాగుండాలని కోరుకుంటున్నాను, నీకు కష్టం రాకుండా కాపు కాస్తాను అంటూ ఇలాంటి మాటలు చెప్తున్నారు. తులసి, దయచేసి నేను చెప్పేది. నువ్వు చెప్తుంటే నాకు వినడానికి కంపరంగా ఉంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. వదినా, అది అంతా విన్నాను సిద్ధు, నువ్వేం బాధపడకు. ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి కదా, తెలియకుండా తాళి కట్టినందుకు కొంచెం కోపంగా ఉంది అంతే. కొన్ని రోజులు పోతే అన్నీ అవే సర్దుకుంటాయి. నిజమే వదినా, కానీ అమ్మా నాన్న కూడా వాళ్ళతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది కదా. ఎవరు కాదన్నా, ఎంత ద్వేషించినా తులసిని ఈ ఇంట్లో మహారాణిలా చూసుకుంటాను. తను దురదృష్ట జాతకురాలు కాదు, అదృష్ట దేవత అని నేను నిరూపిస్తాను. తులసిని ఈ ఇంటికి మహాలక్ష్మిని చేస్తాను. అంతేకాదు, తను ఈ ఇంటికి కోడలే కాదన్న వారితోనే తులసే ఈ ఇంటికి తగిన కోడలు అని వాళ్ళ నోళ్లతోనే పొగిడేలా చేస్తాను. తను ఈ ఇంటికి తగిన కోడలైతే మరి నేను ఈ ఇంట్లో మహారాణి అయినా అదృష్ట దేవత అయినా ఈ ఇంటికి తగిన కోడలనైనా అది నేనే. నువ్వు చేసే ప్రయత్నం ఏది ఫలించదు సిద్ధు, ఫలించనివ్వను కూడా. సార్, ఇది మా కాలేజ్ నుంచి వచ్చింది. ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, డేట్ టైం డీటెయిల్స్ అన్ని పంపించారు. అయినా ఎగ్జామ్కి హాల్ టికెట్ రావాలి కానీ లెటర్ రావడం ఏంటి? జానుని పంజరంలో చిలకలా బంధించావు కదా, పంజరం బద్దలు కొట్టి నేను నా జానుకి స్వేచ్ఛనిస్తాను. కొరియర్ వీడేంటి అలా పరిగెత్తాడు? వీడు నిజంగా కొరియర్ బాయ్ అయితే
అలా ఎందుకు పరిగెడతాడు? సంథింగ్ ఈజ్ రాంగ్. జై సార్ ఇక్కడున్నారా? ఇదిగోండి కాఫీ తీసుకోండి. ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నావా జాను? నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అయితే రేపటి నుంచి టీ కాఫీ నేనే తెచ్చివ్వాలి నీకు. నేనేమీ ఐఏఎస్కి చదవట్లేదు కదా జై సార్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ జాను. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి సార్. నీకు ఫోటో పంపిస్తున్నాను. వాడెవడో, ఎక్కడుంటాడో, ఏం చేస్తుంటాడో మొత్తం డీటెయిల్స్ నాకు కావాలి. ఓకే సార్. మేక్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. షూర్ సార్, నేను అదే పనిలో ఉంటాను. జాను ఎగ్జామ్లో పాస్ అవుతుందో లేదో తెలియదు, కానీ వాడు మాత్రం నేనిచ్చే రిజల్ట్ జీవితంలో మర్చిపోడు. వీడా? సార్ 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 వచ్చావా? రా, నీకోసం వెయిట్ చేస్తున్నాను. సార్ వాడి డీటెయిల్స్ అన్ని దొరికాయి సార్. మీరు పంపించిన ఫోటోను పట్టుకొని ఎంక్వైరీ చేస్తే వాడు కేబీఐటీ కాలేజీలో చదువుతున్నాడు సార్. నిజమా? అవును సార్. సార్ వాడి పేరు కిషోర్. కొన్ని ఫోటోలు కూడా దొరికాయి సార్. ఏది చూపించు చూపించు. సార్ నేను వెళ్తాను సార్. ఓకే సార్. వాట్? వాడు ఆ విశ్వాగడి ఫ్రెండా? అంటే ఆ రోజు ఆ లెటర్ని విశ్వాగడే పంపాడనమాట.